లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందినటువంటి ఆ బాలుడు గిరిధర్ తండ్రి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వెంకటేశ్వర్లు. సో అన్న, ఎన్ని రోజుల క్రితం వచ్చారు అసలు మీరు ఇక్కడికి? 4 మంత్స్ 4 మంత్స్ నుంచి డ్యూటీ చేస్తాను. అసలు ఎట్లా జరిగింది ప్రమాదం? లిఫ్ట్ పని చేయట్లేదు సరిగా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్లో వచ్చేసరికి ఇది ప్రాబ్లం ఉంటే కొంచెం పిలిపించి చేంజ్ చేశారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తే మార్పించుకోవాలా ఇది అన్నారు అంతే. తర్వాత సరే చూద్దాం, ప్రాబ్లమ్స్ వచ్చినా మార్పించుకుందాం అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. సన్నగా నాకు డ్యూటీలో ఉన్నాను, బయట డ్యూటీ చేస్తాను నేను, మా మిస్సెస్ ఉంటుంది. అయితే నాకు 7:20లో ఫోన్ వచ్చింది డ్యూటీలో ఉన్నప్పుడు. ఇంకా ఆన్ ది స్పాట్లో వస్తే పైన లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తీస్తున్నారు అబ్బాయిని. తీసినప్పుడు ఇంకా చేతులు పెడితే అంబులెన్స్ ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళాం. అప్పటికి బాబు డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు ఇక్కడికి వెళ్ళేకల్లా డెడ్ అని. వాళ్ళ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. లిఫ్ట్ అనేది సరిగా పనిచేయట్లేదు. కానీ మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు లేదు అని అర్థం కావట్లేదు. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అదే. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ అంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇక్కడ తలగట్లేదు, పైన తలిగి ఉంది. అది సీసీ కెమెరాలు ఉన్నాయి కదా బిల్డింగ్ చుట్టూ, లోపల ఉన్నాయి, లిఫ్ట్ దగ్గర ఉన్నాయి, అవి చెక్ చేశారా మరి? అది నేను వెళ్ళిపోయాం, పోలీసులు చూసా అన్నారని చెప్పారు అంతే. మేము చూడలేదు ఇంకా.